నమస్తే అండి. నమస్తే అండి. ఇదే ఊరండి? కొల్లూరు అండి. కొల్లూరు. మీ పేరు ఏం పేరండి? శ్రీధర్. మీ పేరు ఏం పేరండి? నరేష్ అండి. నాకు మీరు ఈ రేడియంట్ అనే ముందు ఎన్ని ఎకరాలకు వాడారండి మీరు? నేను దాదాపు 15 ఎకరాలకు వాడాను. మీరండి? నేను 25 ఎకరాలు వాడానండి. 25 ఎకరాలకు వాడారు. మీరు దానివల్ల ఏం రిజల్ట్ గమనించారండి? చేను షైనింగ్ వచ్చిందండి. ముందు కింద గ్రోత్ పెరిగింది, ఏరియా వ్యవస్థ బాగా పెరిగింది. మీరు పురుగు కానీ ఏమన్నా సోకిందా దానికి? పురుగు లేదంట. శ్రీధర్ గారండి, మీరు అంతకుముందు మొక్కజొన్న కూడా వాడారు, చిన్న చిన్న మొక్కప్పుడు కూడా వాడారు. మీరు అదే చేనులో మీరు వరిలో వేసినప్పుడు ఎంత ఉంది వరి? వరి ఫస్ట్లో బాగా దెబ్బతిందండి. తర్వాత ఇది కొట్టిన తర్వాత కత్తి దుబ్బు చేయటం కానీ పిలకలు పుడతాం కానీ రంగు వచ్చింది. ముందు అసలు ఫస్ట్ అసలు ఎరుపుగా ఉంది, బాగా పచ్చదనం బాగా వచ్చింది. నరేష్ అన్న, నీ చేనులో కొట్టినప్పుడు నువ్వు ఈయనకంటే ముందుగా కొట్టావు కదా, ఈయనకి నీకు ఒక 20 రోజులు తేడా కొట్టావు. నీ చేను ఎలా ఉంది? మనం కొట్టినాక బాగుంది, బాగా షైనింగ్ వచ్చింది, ఆకు బాగుంది. పోయిన సంవత్సరం నువ్వు వాడి చెప్పావు, నువ్వు లాస్ట్లో కొట్టావు, అప్పుడు నీకు తెగులు కానీ ఏం లేదు, కింద షైనింగ్ బాగుందండి. బిర్రుపట్ట మీద నువ్వు కొట్టావు, బిర్రుపట్ట మీద కొట్టాడు, నీకు తెగులు కానీ మామిడికాయ తెగులు కానీ ఏమి లేదు. అంతకుముందు ఆ చేను 30 కానీ ఎక్కువే కదండి, 45 కాడికి వచ్చింది. అంటే 10 బస్తాలు పెచ్చే వచ్చింది. పెచ్చే వచ్చింది, కాటాకు వచ్చిందండి బాగా. కింద సడింపు వచ్చిందండి. కింద సడింపు వచ్చింది బాగా. సో వాడకంలో తగ్గింపు ఏమన్నా కనపడి? తగ్గిందండి. అంటే ఇప్పుడు ఇది కొట్టిన వెంటనే మీకు పచ్చదనం ఎన్ని రోజుల వరకు ఉండగలుగుతుంది? అంటే ఒక్కొక్క చోట అయితే ఇది కొట్టిన దాదాపు ఈ చేను కొట్టి 20 రోజులు అవుతుందండి. పిండి వేసి కూడా 20 రోజులు. పిండి 20 రోజులు గట్టిగా ఉంటుందండి. నలుపు ఎరగట్లా. ఇప్పుడు 20 రోజులు మామూలుగా 5 బస్తాలు వేస్తున్నాను అనుకోండి, 5 బస్తాలు కన్నా తగ్గించాను ప్రయత్నం. తగ్గిస్తున్నామండి. ఎంత తేడా వస్తుంది? ఎన్ని బస్తాలు తేడా వస్తుంది? ట్రిప్కు బస్తాను తగ్గిస్తున్నాం. ట్రిప్కో బస్తా తగ్గుతుంది. అదే దిగుబడి మాత్రం దిగుబడి బాగా వస్తుంది. అది ఈ సంవత్సరం ఈ చేను అసలు నేను ఎప్పుడు వేసినా కానీ 28-25 బస్తాలే. ఇది 40 కాడకు అవుతుంది. పిండి ఎట్లా ఉన్నాయంటే తెగులు రాని హోటల్ తెగులు కంట్రోల్ చేస్తుంది. తర్వాత తక్కువ వెన్ను ఇరుపు లాంటిది అసలు ఏం లేదండి. దోమ అంటే అది ఆటోమేటిక్గా పడిద్ది అండి, దీనికి దానికి సంబంధం లేదు. ఇదల్లా మనకి ఏంటంటే దీని తత్వం ఏంటంటే ఆకుని బిరుసుగా చేసి ఎటువంటి కీటకాలు కానీ తెగుళ్ళు కానీ రాకుండా. ఇది మనం ఇంత గట్టిగా ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే ఆల్రెడీ నేను క్రాపాలు ఉంది మనకి, దాంట్లో ఒక 1/2 ఎకరం సపరేట్గా వాడకుండా ఆపేస్తున్నా, అందుకే మన రిజల్ట్ చెప్పగలుగుతున్నాం. అన్నయ్య నిరుడు నుంచి వాడుతున్నాడు. నిరుడు ఆకు పట్టు చూస్తే తేడా ఆకు బిరుసుగా ఉండిద్దండి. ఇది ఆకు బిరుసు రావడం వల్ల దోమ వచ్చిన బరక ఉంటుంది, దానివల్ల దోమపోటు అనేది తగ్గుతుంది. సరేనండి, పురుగు కంప్లీట్ గా కంట్రోల్ అవుతుంది. అవును, దోమపోటు అయితే బట్టి వస్తుంది. ముందు అసలు మెయిన్ పడదండి చేను. ఇది ఏరియా వ్యవస్థ బాగా లోతుకి వెళ్తుంది. నేను దీనికి ట్రై చేసా, ఈ పీకి చూసా, ఈ పీకి చూసా, ఇది లోతుకి వెళ్ళిపోతుంది. ఏరియా ఇంత బాగా వస్తుంది, దానికి సగమే వస్తుంది. అందుకే మనం కరెక్ట్గా చెప్పగలుగుతున్నాం. మొదలు కలిపి చూడండి ఒకసారి, గట్టిగా ఉంటుంది మొదలు. ఎక్కువ వస్తుంది, దుబ్బు కూడా కొంచెం ఇది చూడండి. అక్కడ దాకా మన ఎకరం చూడండి ఎంత ఎట్లా ఉందో. నాకన్నా ముందు కొట్టారు అది, నేను ఆ టైంలో కొట్టలేకపోయాను. ఇంకోసారి కొట్టాలి మనం, రేపు స్ప్రే ఇస్తాం మళ్ళీ. రెండోసారి చాలా తక్కువ అవుతుంది, ఎందుకంటే మనం పొటాష్ ఖచ్చితంగా అరకట్ట వేయాల్సిందే. అరకట్ట అంటే 750 రూపాయలు, 750 అరకట్ట యూరియా 1000 రూపాయలు వేసుకోండి. కొట్టిన వాళ్ళకి ఒక 500-1500 అది తగ్గిపోతుంది. పొటాష్ రేట్ తగ్గిపోతుంది మనకి, చాలా తగ్గిపోతుంది. ఇట్లా పొటాష్ వేయటం ఒకటి, రేపు ఈ నాటి పోయి కొడతామండి మళ్ళీ, అవి కూడా కొట్టకుండా సరిపోతుంది. పొటాష్ జనరల్గా సాయిల్ అబ్జర్వేషన్ 10% 50% ఉంటుంది. ఎందుకు కారణం అంటే అది వేరు పీల్చుకునే కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు వేరు క్వాలిటీ వచ్చేసరికి ఆల్రెడీ వేసిన పొటాష్ తీసుకుంటుంది మామూలుగా. అది ఎక్కువ మామూలుగా అంటే మనం ఎంత వేసి అంటే 100% వేస్తే 20% తీసుకుంటుంది. అదే మందు వాడితే 60-70% వరకు రాసుకుంటుంది. కాబట్టి ఆ పొటాష్ స్ప్రేయింగ్ ఎప్పుడు మనకు పొట్ట ఈంతని బయటకు వస్తున్నప్పుడు కొట్టాలి దాన్ని. ఈనేజా కొట్టిన ఉపయోగం లేదు, ఈంత కొట్టాలి. ఈనేటప్పుడు బిర్రుపట్ట మీద ఉన్నప్పుడు దాన్ని స్ప్రే చేస్తే. అవును, మరి 10 మందికి చెబుతారన్నా? ఖచ్చితంగా చెబుతాం. మీ ఫోన్ నెంబర్లు అందుకే ఇచ్చాం, కొంచెం 10 మందికి చెప్పండి. అట్లాగే, సరే అన్న. ఓకే.